బరువు తగ్గుతున్నారు కానీ పొట్ట మాత్రం తగ్గడం లేదా? వెయింగ్ మిషన్ మీద ఒక 2 కిలోలో 3 కిలోలో బరువు తగ్గుంటారు, కానీ పొట్ట చూస్తే మాత్రం ఇంకా కొంచెం ప్రామినెంట్గా కనపడుతుంటుంది, లేదా పొట్టలో ఏ చేంజ్ ఉండదు. బరువు తగ్గడము, పొట్ట కొవ్వు తగ్గడము ఇవి రెండు ఒకే విషయం కాదు. పొట్ట ఎందుకు అలాగే కనిపిస్తుందో నేను సింపుల్గా ఈ వీడియోలో మీకు చెప్తాను, చివరి వరకు చూడండి. బరువు తగ్గడం అంటే కేవలం కొవ్వు తగ్గడం కాదు. బరువు అంటే కొవ్వు మాత్రమే కాదు కదా. బరువు అంటే మనకి నీరు, గ్లైకోజను, మజిలు, ఫ్యాటు ఇవన్నీ కలిసి మన బరువుగా ఉంటుంది. కాబట్టి మీరు డైట్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా ఆ తగ్గిన బరువు కేవలం కొవ్వు మాత్రమే కావాల్సిన అవసరం లేదు. ముందుగా నీరు తగ్గుతుంది, గ్లైకోజన్ స్టోర్స్ పోతాయి, దాని తర్వాత ఫ్యాట్ తగ్గుతుంది. కాబట్టి వెంటనే మనం బరువు తగ్గినా కూడా మన పొట్టలో మాత్రం కొద్దిగా లేటుగా మార్పు కనపడుతుంది. చాలామంది పొట్ట కొవ్వును మాత్రమే టార్గెట్ చేస్తుంటారు. పొట్ట కొవ్వును మాత్రమే టార్గెట్ చేయగలమా? శరీరంలో మనం కోరుకున్న చోట నుంచి కొవ్వును తగ్గించలేం. దాన్ని స్పాట్ రిడక్షన్ అని అంటారు. మీరు అబ్డామినల్ ఎక్సర్సైజులు చేస్తే మీ పొట్ట కండరాలు బలంగా తయారు కావచ్చు, కానీ ఆ పొట్ట కొవ్వు అంతా కూడా పోయి ఇంకొక చోటికి చేరుతుంది అని మాత్రం మనం అనుకోలేము. మొత్తంగా శరీరంలోని కొవ్వు కరిగే క్రమంలోనే పొట్టలో కొవ్వు కూడా కరుగుతుంది. మరి పొట్ట ఎందుకు ఇంకా పెద్దగా కనపడుతుంది? ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అండి. పొట్ట పెద్దగా కనిపించడానికి కొవ్వు ఒకటే కారణం కాదు. బ్లోటింగ్ ఉండొచ్చు, మలబద్ధకము, ఎక్కువ ఆహారం తీసుకొని ఉండడము, నీరు నిలవడము, ఇలాంటి కారణాల వల్ల కూడా పొట్ట ఎత్తుగా కనిపిస్తుంది. బరువు తగ్గేటప్పుడు మజిల్ కాపాడుకోవడము చాలా అవసరం. మజిల్ని సాధ్యమైనంత వరకు మనం కాపాడుకోవాలి. మజిల్ అంటే కండరాలు. కాబట్టి మీరు వెయిట్ లాస్ డైట్ చేసినా కూడా సరైన ప్రోటీన్ ఉండేట్టుగా చూడడము, ఎక్సర్సైజులు అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజులు, కండరాలు బలపడే ఎక్సర్సైజులు చేయడము అవి చాలా అవసరం. ముఖ్యంగా మీరు 40లు 50లు అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు, వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ముందుగా మీకు ఆ కండరాలు కరిగిపోతాయి. అందువలన వయసు ఇంకొక 10 ఏళ్ళు పైబడినట్టు కనపడతారు. కాబట్టి అది కాదు మన ఉద్దేశం. సన్నగా ఉండాలి, చక్కగా ఉండాలి అని అనుకుంటే మజిల్ ముఖ్యము, ఫ్యాట్ తగ్గడం ఒక్కటే ముఖ్యం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మొదటిది ఆహారం. మీరు రోజంతా హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నా కూడా అవసరానికి మించినంత కనుక తీసుకుంటే క్యాలరీస్ ఎక్కువైపోయి మీ బరువు తగ్గదు. అందువలన క్యాలరీల పైన కూడా ధ్యానం పెట్టాలి. అంటే స్వీట్సు, ఈ షుగరీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసులు, ఇంకా ఈ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే నూనెలో వేయించిన పదార్థాలు, తర్వాత కొంతమందికి మాటిమాటికి ఏదో ఒకటి స్నాకింగ్ తినే అలవాటు ఉంటుంది. ఇవన్నీ కలిసి కొద్దిగానే కలిసి క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. రెండవది చాలా ఇంపార్టెంట్, ప్రోటీన్. మీరు ఏమన్నా తిని దాంట్లో కొంత ప్రోటీన్ ఉండేట్టుగా చూసుకోండి. మూడవది స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అంటే చిన్న చిన్న బరువుల్ని వాటిని ఎత్తడము అనేది చేయాలి. వాకింగ్ చాలా మంచిదే, కానీ మన కండరాలన్నీ బలంగా ఉండాలంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చాలా అవసరం. నాలుగవది, నేను ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేశానని ఇంకా పగలంతా కూర్చోవడం కాదు. పగలంతా మూమెంట్ అనేది ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆరవది, నిద్ర, స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు నిద్ర సరిగ్గా పోకపోయినా, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా ఆకలి ఎక్కువైతుంది, మాటిమాటికి ఏదో షుగరు ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది, అంటే ఫుడ్ క్రేవింగ్స్. కాబట్టి మీకు బెల్లీ ఫ్యాటు లేదా పొట్ట తగ్గాలి అనుకుంటే మీ లైఫ్ స్టైల్లో కూడా ఆల్టరేషన్ చేసుకోవడం చాలా అవసరం. ఏడవది, కేవలం వెయింగ్ మిషన్ మీద నేను ఎంత బరువు తగ్గాను, ఎన్ని కేజీలు తగ్గినాను అనేది చూసుకోవడం కాకోకుండా మీరు నడుము కొలత ఎంత ఉంది, బట్టలు వదులవుతున్నాయా, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి బరువు తగ్గకపోయినా కూడా ఇంచు లాస్ అనేది ఉండొచ్చు. మీరు హెల్తీ ఆహారం తీసుకొని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ చేయడం వలన బరువులో పెద్ద చేంజ్ కాకపోయినా కూడా మీకు ఇంచు లాస్ అనేది ఉంటుంది. కాబట్టి బరువు తగ్గింది కానీ పొట్ట తగ్గలేదు అని బాధపడద్దండి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవడం వలన మీరు మంచిగా బరువు తగ్గుతారు, ఫ్యాట్ తగ్గుతుంది, మీ పొట్ట కూడా తగ్గుతుంది. బరువు తగ్గడం కన్నా కూడా ఆరోగ్యంగా మన బాడీ కంపోజిషన్ మార్చుకోవడము అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి సులభమైన శాస్త్రీయమైన సమాచారం కోసం డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.